బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనంగా మారింది సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య. భూపాలపల్లి నడి రోడ్డుపై రాజలింగమూర్తిని కత్తులతో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. రాజలింగమూర్తి హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం స్కామ్ పై కొంతకాలంగా రాజలింగమూర్తి పోరాటం చేస్తున్నారు. 6 నెలల కిందట ఇదే కేసులో లాయర్ సంజీవరెడ్డి ఆకస్మిక మృతి సంచలనంగా మారింది. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టులో రాజలింగం పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ కాళేశ్వరం కేసుపై హైకోర్టులో విచారణ ఉండగా నిన్న రాత్రి దారుణ హత్యకు గురవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాజలింగం రాకూడదని చంపేశారా? కాంట్రాక్టర్లే చంపారంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది. మేఘాపై అనుమానాలు వెలువెత్తుతున్నాయి. కాళేశ్వరం అవకతవకలపై మేఘా కృష్ణారెడ్డితో పాటు కేసీఆర్, హరీష్ రావు, పలు ఐఏఎస్ అధికారులపై కేసు నమోదు కోసం కోర్టుల చుట్టూ తిరిగాడు రాజలింగమూర్తి. ఈ కేసులో ఇప్పటికే మేఘా కృష్ణారెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ అలాగే మరికొంతమంది కీలకమైన అధికారులకు సంబంధించి భూపాలపల్లి సెషన్స్ కోర్టు నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. ఈ సిచ్యువేషన్లోని ఈరోజు విచారణ జరగాల్సిన నేపథ్యంలోని నిన్న రాత్రి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. మరి ముఖ్యంగా ఆ కుటుంబం ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోడ్డు మీద బైఠాయించి రాజలింగమూర్తి భార్య నిరసన వ్యక్తం చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. దీంతో ఉద్రిక్తంగా మారింది. అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి ముఖ్యంగా కావాలనే ఎవరైనా ఈ కుట్రకు దిగారా? కాంట్రాక్టర్ల హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరగబోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆందోళనకరంగా ఉంది. భార్య కూడా అక్కడ నిన్న రాత్రి ఆందోళన తెలిపిన పరిస్థితి, నిరసన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, రాజలింగమూర్తి హత్యకు సంబంధించి కీలకమైన అప్డేట్స్కి సంబంధించి, ఎందుకంటే అక్కడ నిన్న హత్య చేసిన తర్వాత ఏం జరిగిందనే అంశానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కీలకమైన ఆధారాలను సంపాదించడం జరిగిందా పోలీసులు? అదే సచిన్, ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి కీలకమైనటువంటి ఆధారాలు వాళ్ళు సేకరిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఒక ఆటోలో ఒక 6 దుండగులు వచ్చి మంకీ క్యాప్ ధరించి ఇక్కడ మర్డర్ చేసి అక్కడికి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ సీసీటీవీ ఆ ఫుటేజ్ లేకపోవడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు తన కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఇంత వ్యవస్థ ఉండి కూడా కనీసం సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడానికి కూడా దారుణంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అటువంటి ఆరోపణలు అయితే తీవ్రంగా వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాజలింగం భార్య మాత్రం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. గతంలో ఉన్నటువంటి ఆ కేసులను దృష్టిలో పెట్టుకుని కొంత ప్రీ ప్లాన్ మర్డర్ గా తను అభ్యరిస్తున్నది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి పేరును ఉచ్చరిస్తూ కూడా తను తీవ్రంగా చెప్పడం కూడా తీవ్రంగా కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే గతంలో ఉన్నటువంటి కారణాలు అదే ఏదైతే కేసీఆర్ పై మాజీ సీఎం కేసీఆర్ పై కేసులు పెట్టడము, అక్కడి నుంచి మాజీ మంత్రి హరీష్ రావు అలాగే స్మితా సబర్వాల్తో పాటు మరొక 7 పైన కూడా కేసులు పెట్టి ఉన్నది. ఈ రోజు మాత్రం కేసు విచారణ ఉంది. కానీ కేసు విచారణకు ముందు రోజే ఒక మర్డర్ ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ గానే అభివర్ణిస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ముఖ్యంగా నిందితుల్ని పట్టుకొని తమ ముందు అప్పగించాలి. ఎట్లయినా తన తండ్రి వెళ్లిన తను తిరిగి రాదని కాబట్టి నిందితులు ఎవరైనా ఖచ్చితంగా పోలీసులు పట్టి తమకు అప్పచెప్పాలన్నటువంటి ఒక ఆందోళనలో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అతని బంధువులు కూడా మేము గతంలో కూడా కొంత థ్రెటింగ్ ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా పోలీసుల ఉదాసీనత కూడా మరొక కారణంగా ఉందని చెప్పి భార్యతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మర్డర్ జరిగినాక 2 గంటలు అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడికి రాలేదన్నటువంటి ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు సమాచారం అందకుండా ఉంటుందా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అయితే దీనికి కారణాలు కూడా అన్వేషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక పురోగతి వారు పోలీసుల దృష్టిలోకి వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇంకా బయటకు చెప్పట్లేదు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి భూ వివాదాలు కూడా కొంత కారణం అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా కేసుకు అంటే ఈ రోజు విచారణ జరగాల్సినటువంటి ముందు రోజే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు మర్డర్ జరగడానికి కూడా చాలా మంది స్థానికులు కూడా మెగా కృష్ణారెడ్డి కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా చేశారా? ఎందుకంటే విచారణ జరిగితే మళ్ళీ ఎటు ముందుకు వెళ్తుందో అన్నటువంటి ఒక ఆలోచనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసు 2 సార్లు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగితే మరికొంతసేపు జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ
తర్వాత మళ్ళీ సర్దుబాటు చేసుకునే అవకాశాలు కూడా ఉండే పరిస్థితులు ఉండొచ్చు అన్నటువంటి కోణంలో కూడా ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ గానైనా ఉందన్నటువంటి కోణంలో కూడా స్థానికులు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. రాజలింగమూర్తి భార్య అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుందా? ఎవరి పేర్లైనా చెప్పడం జరుగుతోందా? తను నిన్న బోరున వినిపిస్తూ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరును అక్కడ ఉచ్చరించింది. ప్రయత్నం చేయండి. ఇది అంశానికి సంబంధించి రాజలింగమూర్తి కుటుంబం రియాక్ట్ అయింది, వాళ్ళు ఏమంటారో చూద్దాం. రావాలి చనిపోయారు మనుషులు న్యాయం లేదా? వాళ్ళ డాడీ వాళ్ళకి కావాలి, వాళ్ళ డాడీ వాళ్ళకి కెమెరాలు ఉంటాయా? భూపాలపల్లి జిల్లా కెమెరా ఉంటాయి మీకు? ప్రతి రోజు మేము భూపాలపల్లి కట్టాలి కెమెరా ఉంటాయి. ప్రతి రోజు లింగమూర్తి చంపిన కెమెరా మీకు రాబోతాయా? దీని కారణం ఎవరు అది మీరు తెలుసుకొని మాకు చెప్పాలి. వాళ్ళు నచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం. నిన్న రాత్రి వారికి మీరు ఫోటోస్ ఉన్నాయి కదా, ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఇంకా దొరకబడతారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఎంత అప్డేట్ ఉన్నది చూసిన కదా, ఇంకెంత తీసుకున్న ఫోటోస్ మాకు కావాలంతే. వాళ్ళు ఎవరో మాకు తెలవాలి, ఇక్కడ తీసుకురావాలంతే. మా డాడీ కావాలి, మా డాడీ మనిషి రాడు కదా, ఫోటోస్ వచ్చి వాళ్ళ మనుషులు ఇక్కడ తీసుకురావాలంతే. వాళ్ళు బయటికి రావాలి. ఇప్పుడు డాడీ పోలీస్ వాళ్ళు ఇప్పుడు తీసుకురావాలి, ఎస్పీ రావాలి, అంతే. అది అక్కడ కుటుంబం ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజలింగమూర్తి హత్యకు సంబంధించి పూర్తిగా విచారణ జరగాలి, ఆ చంపింది ఎవరో తమకు తెలుసంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్తున్న అంశానికి సంబంధించి మనం చూడొచ్చు. ఆ బయటలో వాళ్ళు అదే చెప్తున్నారు. ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ జరగాల్సిందని, నిందితుడిని పట్టుకోవాల్సిందంటూ కూడా వాళ్ళు అక్కడ చెబుతున్న పరిస్థితి. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. వెంకటరత్నం, ఇక్కడ రాజలింగమూర్తి కుటుంబానికి సంబంధించి ఆ వర్షన్ చూసాం, ఇక్కడ పోలీసుల వర్షన్ ఏంటి? అదే ఇప్పటికీ పోలీసులు కూడా మేము అర్ధ గంట లోపే మాకు విషయం తెలిసిన తర్వాత వెంటనే వచ్చామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఏది ఉదాసీనత ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఎందుకంటే శాంతి భద్రత పరిరక్షణ మా ఉద్దేశం అన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ వెంటనే ఒక అర్ధ గంట అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం అయితే తను స్పష్టంగా ఆరోపిస్తుంది. ఎందుకంటే మర్డర్ జరిగిన విషయం మాకు తెలిసింది, అయినప్పటికీ కూడా 2 గంటలు అయినప్పటికీ కూడా ఇక్కడికి రాలేకపోవడాన్ని కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి తను స్పష్టంగా చెప్తున్న విజువల్స్ లో కూడా మనం చూసాం. కానీ ఇప్పటి వరకు కొంత ప్రీ ప్లాన్ గానే ఉన్నది. వెంకటతో ఒక్కసారి మీరు లైన్ లో ఉండే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తెలంగాణకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దాకర్ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ చూద్దాం. ఈ రోజు కనుక కాళేశ్వరం కేసు ఫైనల్ అయ్యి తను వేసిన కేసులే కనుక చర్చకు వస్తే కేసీఆర్ తో పాటు హరీష్ రావు అక్కడ ఉన్న అవినీతి అధికారులంతా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ భయోత్పాతం సృష్టించడానికే ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రగా మేము ఇది భావిస్తున్నాం. డెఫినెట్ గా దీనికి తగిన మూల్యం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇలాంటి హత్య రాజకీయాలతో రాజకీయాలు చేస్తానంటే ఎవరు కూడా సహించరు. ఇలా మీరు బయటకు వస్తే ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామేమనుకుంటే హత్యలు చేయించడానికి కేసీఆర్ బయటకు వచ్చిందా? ఇలా మాట్లాడుతున్నారు చాలా మంది. ఏ విధంగా మేము ప్రభుత్వాన్ని కూల్స్తాము, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తామని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి హత్య రాజకీయాలు ప్రేరేపించడం దీనికి ఉదాహరణ అనుకోవాలన్నా? ఇలాంటి రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ సహించదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించరు. అన్నిటికంటే ఎక్కువ ఇలాంటి హత్య రాజకీయాలను ప్రేరేపించడం అనేది కేసీఆర్ లాంటి వ్యక్తికి తగదు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందనే విషయాన్ని గమనిస్తే మంచిది. రైట్, అది కాంగ్రెస్ సంబంధించి వర్షన్. కాంగ్రెస్ మాత్రం ఒకటే అంటోంది, ఇలాంటి హత్య రాజకీయాలని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్షన్ ఏంటి, ఎలా తీసుకువెళ్ళబోతుంది ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి? ఎందుకంటే అక్కడ పోలీసుల అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది ఆ కుటుంబం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్, ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఈ రోజు విచారణ జరగాల్సిన సందర్భంలో నిన్న రాత్రి హత్య,
కాంగ్రెస్ దీన్ని ఎలా చూస్తుంది? మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విచారణ నేపథ్యంలో అనేక అంశాలను మీరు ప్రస్తావించారు. కానీ ఇప్పుడు ఆ పిటిషన్ వేసిన వ్యక్తికి సంబంధించి ప్రస్తుతం ఆయన హత్య గురి కావడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా పిటిషన్ వేసిన వ్యక్తి కాదు, వీరికన్నా ముందు సంజీవ్ రెడ్డి గారు వారి అడ్వకేట్ కూడా చనిపోయినటువంటి సందర్భం. నిన్న రాజలింగమూర్తి గారు చనిపోయారు. వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారి భార్య సరళ గారు చాలా స్పష్టంగా వాంగ్మూలం ఇస్తా ఉన్నారు. ఈ మర్డర్ వెనకాలో అక్కడ ఏదైతే భూపాలపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వెంకటరమణారెడ్డి గారు ప్రమేయం ఉన్నది. కాబట్టి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసును మనం ఒకసారి వెనకకెళ్ళి ఆలోచించినప్పుడు ఈ అడ్వకేట్ గారు ముందస్తుగా అడ్వకేట్ గారు చనిపోయారు, తర్వాత వీరు చనిపోయారు. అంటే దీని వెనకాల కుట్రకోణం దాగి ఉందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆ దిశగా పోలీసు వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది, కాళేశ్వరంలో 1,60,000 కోట్ల రూపాయల ప్రజాధనం అంతా వృధా అయింది, దానిలో పెద్ద ఎత్తున కలవకుర్ల కుటుంబం అవినీతికి పాల్పడి దీనిలో పెద్ద ఎత్తున కమిషన్ కకృతి పడి ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్పేసి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తా ఉంది. ఇక రాజలింగమూర్తి కూడా మొదటి నుంచి ఒక సామాజిక కార్యకర్తగా ఉంటూ కాళేశ్వరంలో కుంగినప్పుడు కావచ్చు, గేట్లు కొడకపోయినప్పుడు కావచ్చు, అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉంటూ ఒక సామాజిక కార్యకర్తగా ఉంటూ కోర్టులలో కేసులు వేసి ఆ లోకల్ కోర్టులో కేసు కొట్టేసిన తర్వాత జిల్లా కోర్టు కూడా మళ్ళీ పోయినటువంటి సందర్భం. ఇప్పుడు హియరింగ్ వస్తే ఏకంగా అంతకుముందు అడ్వకేట్ గారు చనిపోయారు, ఏకంగా నిన్న రాజలింగమూర్తి గారిని చంపారంటే దీని వెనకాలో రాజకీయ కోణం, అదేవిధంగా కరప్షన్ వ్యవహారం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల ప్రేమ ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకునే దాంట్లో కావచ్చు, పారదర్శక విచారణ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి గంట సత్యనారాయణరావు కూడా నిన్న ఆ కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా పారదర్శక విచారణ చేసి దానిలో ప్రభుత్వం ముందుకు పోతుంది, ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా ముందు తీసుకుపోతామని చెప్పేసి చాలా స్పష్టంగా గంట సత్యనారాయణ గారు ప్రకటించారు. ఖచ్చితంగా దీనిలో రాజకీయ కానీ ఒక 5 వ్యక్తులు మరీ ముఖ్యంగా ఆటోలో వచ్చి 5 అన్నట్టుగా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతోంది. 5 వ్యక్తులు ఆటోలో వచ్చి అంత కిరాతకంగా మనిషి పేగులు బయటకు వచ్చేంత హత్య చేసే సిచ్యువేషన్ ఇంకా ఇప్పుడు జరుగుతోందా? మరి ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాంట్రాక్టర్ అంశం ప్రస్తావించడం జరుగుతోంది. కాంట్రాక్టర్ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతోంది. సో కాంగ్రెస్ దీన్ని ఎలా తీసుకువెళ్ళబోతోంది? రాజకీయాలకు అతీతంగా తీసుకువెళ్ళబోతుందా? రాజకీయాలకు మాత్రమే చూసే అవకాశంగా ఉందా? రాజకీయాలకు అతీతంగా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజల యొక్క మేలు కోసం పనిచేసే వ్యక్తుల మీద ఇట్లాంటి దాడులు చేసి చంపడానికి కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు అధికారంలో 2014 నుంచి 23 వరకు ఏకంగా వామన్ రావు గారిని, అదేవిధంగా నాగమణి గారిని ఏ విధంగా మన మంతని కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఆనాడు బస్సు నుంచి దింపేసి ఇద్దరిని ఒకే రోజు హత్య చేసిన సందర్భం మనం చూసినాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి అవినీతి మీద ప్రశ్నిస్తే ఆనాడు వామన్ రావు గారిని, నాగమణి గారిని చంపారు. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎవరైతే సామాజిక కార్యకర్త ఉన్నారో రాజలింగమూర్తి గారు ప్రశ్నిస్తే వారిని అంతకుముందు వాళ్ళ అడ్వకేట్ గారిని చంపినట్టునే చాలా స్పష్టంగా దీనిలో అవినీతి మరకలు చాలా స్పష్టంగా కలవకుంట్ల కుటుంబం కావచ్చు, దీనిలో ఉన్నటువంటి అధికారులంతా బయటకు వస్తారని చెప్పేసి ఈ హత్యాయత్నానికి పాల్పడి కనపడతా ఉంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులంతా కూడా పారదర్శక విచారణ జరగాలని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా రాజకీయాలకు అతీతంగా పారదర్శక విచారణ చేస్తారు. ఖచ్చితంగా దోషులు ఎవరుంటే వారి మీద చర్యలు తీసుకున్న దానిలో ప్రభుత్వం ముందుకు పోతుంది. కానీ చరణ్ కౌశిక్, ఒక మనిషిని హత్య చేస్తే నిజం దాగుడిపోతుందా? సార్ ఇప్పుడు హత్య చేస్తే దాగుడిపోతుంది కాదు, అంటే సాక్ష్యాలు చెప్పే వాళ్ళు కూడా చెప్పరని, అధికారులు కూడా సహకరించరని, రేపు కూడా మనకి ఇదే గతి పడుతుందని చెప్పేసి ప్రాథమిక దశలో బెదిరించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం ఉందని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నప్పుడు, ఎందుకంటే హత్యా రాజకీయాలు గతంలో వారు అధికారంలో చేసి కాబట్టి దాని పరంపర కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి అక్కడ లోకల్లో ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారని చెప్పి వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పరంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం కావచ్చు, ఆ విధంగా పరంగా విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. ఖచ్చితంగా దోషులు ఎవరైనా కూడా పార్టీలకు ఖచ్చితంగా భవిష్యత్తు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక సామాజిక కార్యకర్త ఉంటూ అవేర్నెస్ కల్పిస్తూ సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తుల మీద ఇట్లాంటి దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కొంతమందిని మీరు చంపి ఉండొచ్చు కాక, కానీ నిజం మాత్రం అక్కడితో ఆగిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆల్రెడీ విచారణ జరుగుతా ఉంది. కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతా ఉంది. కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం.
రైట్, కాళేశ్వరం చుట్టూ ఇప్పుడు ఎందుకంటే రాజలింగమూర్తి అనే వ్యక్తి ఇప్పుడు లేడు. కాళేశ్వరం అంశానికి సంబంధించి పోరాటం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ పాత్రను ఎవరు పోషించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ పాత్ర పోషించబోతోందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇష్యూను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం విచారణలో కమిషన్ విచారణ జరుగుతా ఉంది. ఈ కేసులో ఇప్పటికీ అడ్వకేట్ గారు కావచ్చు, రాజలింగమూర్తి గారు చనిపోయారు కాబట్టి అసలు ఈ కుట్ర కోణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏ విధంగా దీన్ని ఎందుకు వీళ్ళిద్దరిని చంపాల్సిన పరిస్థితి వచ్చింది, ఎక్కడ దీని వెనకాల అవినీతి మరకలు ఎక్కడ ఉన్నాయి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు కూడా ప్రభుత్వం త్వరలోనే పోలీసు వాళ్ళు ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు వారికి విచారణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఖచ్చితంగా పారదర్శక విచారణ చేసే దానిలో పోలీసు వాళ్ళు ముందుకు పోతారు. ఖచ్చితంగా త్వరలోనే అన్ని వివరాలు కూడా ప్రకటించబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాళే విషయంలో ఏదో రాజలింగమూర్తి గారినో లేదో వాళ్ళ అడ్వకేట్ సంజయ్ రెడ్డి గారిని తప్పినంత మాత్రాన ఏఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఈ అవినీతి మరకలన్నీ కూడా ఒట్టిన సమస్యకు ఖచ్చితంగా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం ముందుకు పోతారు. రైట్ చరణ్ కౌశిక్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించిన రియాక్షన్ తెలిపే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం సంచలనంగా మారింది సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య. భూపాలపల్లి నడి రోడ్డుపై రాజలింగమూర్తిని కత్తులతో నరికి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రాజలింగమూర్తి హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా కాళేశ్వరం స్కామ్ పై కొంతకాలంగా రాజలింగమూర్తి పోరాటం చేస్తున్నారు. 6 నెలల కిందట ఇదే కేసులో లాయర్ సంజీవ్ రెడ్డి ఆకస్మిక మృతి సంచలనంగా మారింది. కాళేశ్వరం అవకతవకలపై హైకోర్టులో రాజలింగం పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ కాళేశ్వరం కేసుపై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. మేఘా కృష్ణారెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలు ఐఏఎస్ అధికారులపై కేసు నమోదు కోసం కోర్టుల చుట్టూ తిరిగాడు రాజలింగమూర్తి. ఈ కేసులో ఇప్పటికీ మేఘా కృష్ణారెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ కు భూపాలపల్లి సెషన్స్ కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.